ఒక చిన్న వ్యాపారం కట్ చేస్తే 220 కోట్ల టర్నోవర్. ఎవ్వరూ అనుకోలే ఈ వ్యాపారం ఇంత ఎత్తున సక్సెస్ అవుతుందని. పేపర్ మిల్లుతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కి చెందిన ఇతని పేరు అరవింద్ కుమార్ మిట్టల్. 1998లో కేవలం 50 మంది కార్మికులతో ఒక చిన్న పేపర్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. అప్పుడు ఎవరికీ ఊహ కూడా రాలేదు ఈ చిన్న యూనిట్ ఒక రోజు 220 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న ఎకోఫ్రెండ్లీ కంపెనీ అవుతుందని. ఈ రోజు చాంద్పూర్ ఎంటర్ప్రైజెస్ వేల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తోంది. ప్రతిరోజు 140 టన్నుల పేపర్ ఉత్పత్తి చేస్తోంది. ఈ పేపర్ ఫుడ్ ప్యాకెట్లు, సోప్ ర్యాపింగ్, లేబుల్స్ వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం బిజినెస్ కాదు, పర్యావరణానికి మేలు చేసే వ్యాపారం. ప్రతి సంవత్సరం 35,000 టన్నుల వ్యర్థ పేపర్ను రీసైకిల్ చేస్తుంది. శుభ్రం చేసిన నీటిని వ్యవసాయానికి తిరిగి ఉపయోగిస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫ్యాక్టరీలో బొగ్గు వాడరు. చెరకు వ్యర్థాలు, బయోమాస్ లాంటి ప్రకృతి ఇంధనాలతోనే ఫ్యాక్టరీ నడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం? నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూడకుండా ఇప్పుడే ఇలాంటి బిజినెస్ ఐడియాలని ట్రై చేసి మీరు కూడా కోటీశ్వరులవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.